తండ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ స్కిట్ అంతా చూడండి. లెట్స్ కాల్ అపాన్ అద్రయాబి అండ్ స్టీవ్. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో మాస్టర్ రాడనుకున్నారా? మార్కెట్కి వెళ్ళాడు, మాస్టర్ మారిపోయాడు అనుకున్నారు కదూ. నేను వచ్చేసాను రా బడుద్దాయిలు. క్లాస్ రూమే కదండి, క్లాస్ పీకితే పిలక కట్ చేస్తా. పిచ్చి పిచ్చి వేషాలే మగా. అటెండెన్స్ తీసుకుందాం. ముందుగా రోల్ నంబర్ 1 ఘనాపాటి చంద్రశేఖర్. ఘనాపాటి చంద్రశేఖర్. జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్. అరే డబ్బులు ఇచ్చి వచ్చాను కదరా, అరే సరవరే. జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్. అటెండెన్స్ పలకరా ఎదవా అంటే కాయ గుర్తు అంటావు, జిందాబాద్ అంటావు. ఓ నువ్వు పొలిటికల్ లీడర్ కొడుకు కదూ. నేను అటెండెన్స్ వేస్తాను గానీ నువ్వు కూర్చో. ఎస్ సార్ అనాలి. మాస్టర్ క్యాచ్. ఏంద్రా? నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను పలికినా పలకపోయినా, స్కూల్ కి వచ్చినా రాకపోయినా మీరు నాకు అటెండెన్స్ వేస్తూనే ఉండండి. వేసేస్తాను, కూర్చో. రోల్ నంబర్ 2 ప్రేరన్ బాబు. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే. కాల్ మీ ప్రేరన్ బాబు, కలరింగ్ స్టార్. మీ నాన్న సినిమా హీరో కదూ. మా నాన్న అంత కష్టపడి సినిమా హీరో అయి నువ్వు ఎలా పడితే అలా పిలవడానికి అనుకుంటున్నావా? ప్రేరన్ బాబు కలరింగ్ స్టార్. రజనీకాంత్. రోల్ నంబర్ 3 రజనీకాంత్. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, పచ్చమైన తెలుగువాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా. టికెట్ టికెట్ టికెట్. ఒరే రజనీకాంత్, ఆయన తీసుకున్నాడు అడుగు. టికెట్. నువ్వు కండక్టర్ కొడుకు, ఈ ఆటో వాడి సాంగ్ ఏంట్రా నీకు? నీకు నేను టికెట్ తీసుకుంటాను గానీ అటెండెన్స్ వేస్తాను, వెళ్ళు. విప్లవ్. విప్లవ్. ఒరే దరిద్రుడా, ఎదురుగానే ఉన్నావుగా, పలకొచ్చుగా. ఒరే దరిద్రుడా, ఎదురుగా ఉన్నా వేసుకోవచ్చుగా. అటెండెన్స్ పిలిచినప్పుడు ఎస్ సార్ అనో ప్రెసెంట్ సార్ అనో అనాలరా. ఎందుకు పలకాలి మాస్టారు? స్కూల్ కట్టించారా, తలుపులు పెట్టారా, ఫీజులు పెట్టారా? ఎందుకు పలకాలి మాస్టారు? నేను అటెండెన్స్ పలకమన్నానరా. ప్రెసెంట్ సార్ అంటే చాలు. మా తల్లిదండ్రులు కష్టపడి రాత్రనక పగులనక చెమటని రక్తాల ధార పోస్తే ఆ డబ్బులు మీకు ఫీజులు కడితే మీరు ఆదర్ పలుకుతూ టైం వేస్ట్ చేస్తారా? ఇదేనా మీకు నేర్పించింది? ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. బాబు విప్లవ్. అమ్మా నీ విప్లవ గీతం. అటెండెన్స్ పలకరా అంటే విప్లవ గీతాలు, నీ డాన్సులు ఏంట్రా? వెళ్ళి కూర్చో. సరే అటెండెన్స్ ఇంకోసారి నేను తీసుకోను. జీవితంలో అటెండెన్స్ తీసుకునే బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయను గానీ. జీవితంలో ఆధార్ పలికే బుద్ధి తక్కువ పని మేము కూడా ఇప్పుడు చేయం. కూర్చో. సరే వ్యాసం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎవరు ముందుగా వ్యాసం చెప్తారు? నేను చెప్పను. చంద్రశేఖర్ నువ్వు చెప్పబోయా. జిందాబాద్ జిందాబాద్, కాయగుర్తు జిందాబాద్. హలో హలో హలో, మైక్ టెస్టింగ్. ఇందు మూలంగా మా తెలుసుకుంది ఏంటంటే, జబర్దస్త్ అనే స్కూల్లో వేదిక మీద అలంకరించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక నా ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. మా నాన్న కాయ గుర్తుకే నా ఓటు. మీ నాన్న కాయేంట్రా? మా నాన్నది కాయ గుర్తు సార్. సరే కూర్చో. ఒరే ప్రేరన్ నువ్వు చెప్పరా వ్యాసం. కట్ చేస్తే అలా జిమ్మి జిప్పి ఇలా వస్తుంది. రౌండ్ ట్రాల్ వేసుకుంటే మధ్యలో ఒక పువ్వు, ఆ పువ్వు దగ్గరికి రౌండ్ చాట్ ఇలా వస్తుంది. దగ్గరికి రాగానే దాని చుట్టూ బ్లూ మ్యాట్ లో
తుమ్మెద తిరుక్కుంటూ వస్తుంది బ్లూ మ్యాట్ లో ఓహో కచాక్ అని పువ్వును కాటేస్తుంది. అప్పుడు కింది నుంచి ఇలా ట్రాలీ పెట్టి తీస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ టేక్ ఓకే. వ్యాసం చెప్పమంటే టేక్ అంటావు, టేక్ ఓకే అంటావు, రీటేక్లు అంటావు. ఏమ్మా టేక్ ఓకే? రజనీకాంత్ వ్యాసం చెప్తావా నువ్వన్నా? వ్యాసం కావాలా? వ్యాసం అడిగితే ఏంట్రా రాసిచ్చావు? టైం లేదు, టికెట్ ఎందుకు రాశాను, వ్యాసం చదువు. నా కర్మ కాకపోతే మీకు నేను మాస్టర్ అవడం ఏంటి, మీరు నా స్టూడెంట్స్. బాబు విప్లవ్ తమ్ముడు చెప్పు. వ్యాసం ఏదన్నా చెప్తావా? అంటే ఫోర్స్ చెప్పాలి మాస్టర్, మామూలు చెప్పమంటారా? ఫోర్స్ గానే కాదు, అందరికి వినబట్టేట్టు చెప్పు. కాకపోతే నాన్న గురించి చెప్పు. నా పేరు ముఖేష్, నాకు చాలా మంది నాన్నలు ఉన్నారు, కానీ నా బెస్ట్ నాన్న మాత్రం సుడిగాలి సుధీర్. వాడి కొవ్వు ఎక్కువ. మేమిద్దరం ప్రాణంగా తండ్రి కొడుకులు. అర్థమైంది మాస్టర్, మామూలు చెప్పంటారా? చెప్పు, నువ్వు చెప్పు. మా నాన్నకు జ్వరం వచ్చినప్పుడు నేను భుజంపై ఎత్తుకొని హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాను. మా అమ్మ మా నాన్నని మార్చుకో, వీడితో ఆడుకోవద్దని చెప్పినా కూడా వాడిని మాత్రం వదిలిపెట్టలేదు. ఒట్టు ప్రామిస్. ఒకసారి మా నాన్నకు బర్త్డేకి ఎదురింటి రోజా అంటే గిఫ్ట్ ఇచ్చింది, ప్రేమగా ముద్దు కూడా ఇచ్చింది. ముద్దు మా నాన్న ఉంచుకొని గిఫ్ట్ మాత్రం నాకు ఇచ్చాడు. ఏదో మా నాన్న లాంటి నాన్న అందరికీ ఉండాలని కోరుతూ, ఇలాంటి స్నేహితులు అందరికీ ఉండాలని ఆశిస్తూ మా పిల్లక మాస్టర్ చెప్పినట్టు సేమ్ వ్యాసం అలా నేను చెప్పిన దాంట్లో స్నేహితుడు తీసి నాన్నను పెట్టావు అంతే, ఏమి లేదు మార్పు. అంటే మా నాన్న మీ స్నేహితుడు సేమ్ పర్సనాలిటీ ఉన్నాడుగా. సరేరా, వ్యాసం ఎలా ఉంటుందో నేను రాసి చూపిస్తాను, కరెక్ట్ గా నేర్చుకోండి. బిల్డప్ స్టార్ట్ తో రాయాలి. బిల్డప్. ఇంతే ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా? ఏమంటే మీరు మాస్టర్ సినిమాలో మెగాస్టార్ కాదు, మేము స్టూడెంట్స్ కాదు, ఓవర్ యాక్షన్ చేయకుండా కూర్చుని కానీ ఇలాంటి స్టూడెంట్స్ కి చదువు చెప్పడం నాది బుద్ధి తక్కువ. నేను ఇంకోసారి మీ క్లాస్ లో ఒకసారి చెప్పు తీసుకుని కొట్టాను. ఇంకోసారి మేము కూడా పాట అంటే చెప్పు తీసుకుని కొట్టాం. సోదరమల్లారా, ఈ రోజు జబర్దస్త్ స్కూల్లో 7th క్లాస్ లో మాస్టారు పాఠాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈ విషయాన్ని హైకమాండ్ తో చర్చించి ఆ తర్వాత మళ్ళా మేము ఈ స్కూల్ కి వస్తామని మనవి చేసుకుంటూ అప్పటి వరకు మేము వాకౌట్ చేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్, గుర్తు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాయ గుర్తు జిందాబాద్, రై జిందాబాద్ జిందాబాద్, మీ నాన్న కాయ గుర్తు జిందాబాద్. కట్ చేస్తే ఈ షెడ్యూల్లో ఇలా 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 షార్ట్ పెట్టి నెక్స్ట్ షెడ్యూల్ లో మళ్ళీ కలుద్దాం. ఏమ్మా హీరోయిన్ ఎక్కడా? ఏ లాస్ట్ స్టాప్ వచ్చింది, దిగండి దిగండి దిగండి. అరే ముందునే దిగరా రే. ఏమున్నదన్నో ఏమున్నదన్నా, క్లాసు చదువుకున్నా పుస్తకాలు చదువుకున్నా మనకి ఇంకా ఏ క్లాస్ లో ఏమున్నదన్నా, ఏమున్నదన్నో ఏమున్నదన్నా, చాల్ ఏమున్నదన్నో ఏమున్నదన్నా. చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది